నీకేమన్నా మతిపోయింది? నన్ను నిన్నే కదా చెప్పని మళ్ళీ అడుగుతున్నావేంటి? అవునరా, నాకు మతిపోయింది. నేను పిచ్చిగా లవ్ చేస్తున్నాను కదా, అందుకే మతిపోయింది. నాకు నీకన్నా మంచి సంబంధాలు వచ్చినా వాటిని కాదని నీకోసం ఎదురు చూస్తున్నాను కదా, అందుకే నాకు మతిపోయింది. నేను అలా అనలేదురా. ఇంకా నువ్వు నాకు వద్దు. నీలాంటి బాధ్యత లేని వాడితో నేను జీవితం పంచుకోలేను. అదేంటా అలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడాలి? అది కాదు హర్ష, ఇలా చిన్న చిన్న దానికి విడిపోవడం ఏంట్రా? ఏంటి చిన్న చిన్నది? జీవితం అంటే నీకు చిన్నదా? ఇలా ప్రతిదాన్ని సీరియస్ గా తీసుకోలేని వాడితో నేను ఉండలేను. గుడ్ బై. మంచి పని చేసావే. హర్ష ఆగు హర్ష, గుడ్ బై చెప్పడం ఏంటి? నిన్నే అడుగుతున్నాను, మాట్లాడు హర్ష. చూడు రవి, తను నిన్ను వద్దనుకుంటుంది కదా, ఇంకా తనను వదిలే. మర్యాద గడ్డు తప్పుకో. వద్దనుకోవడం ఏంటి హర్ష? మాట్లాడు హర్ష. అవును రవి, ఇంక నువ్వు నాకు వద్దు. తను అలా అన్నప్పటి నుంచి నా మైండ్ పనిచేయడం లేదురా, అందుకే అన్నితలా మాట్లాడాను. అరే కుమార్, తను లేకపోతే నేను బ్రతకలేనురా. రే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకరా. హర్షతో నేను మాట్లాడతాను. నీ ఫోన్ ఇవ్వు. నా నెంబర్ బ్లాక్ చేసిందిరా. రే నేను తన ఇంటికి వెళ్ళి మాట్లాడతాను రా, నువ్వు మాత్రం ఏడవకురా.